జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. ఈ రోజు మంచి మాటలో వత్సాపహరణం గురించి తెలుసుకుందాము. గోపబాలు అందరూ చద్దులు మూటగట్టుకొని వనంలో విందులు చేసుకుంటూ గడుపుతున్నారు. ఇలా వీరు వినోదాల్లో ఉండగా వారి గోవులన్నీ అరణ్యంలో పచ్చిక మేస్తూ వారి కంటికి కనపడనంత దూరం వెళ్ళాయి. భోజనాలు అయ్యాక చూసుకుంటే ఒక్క లేగదూడ కూడా చుట్టుపక్కల కనపడలేదట. అప్పుడు కృష్ణుడు అందరినీ ఓదార్చి వెతకటానికి బయలుదేరాడు. ఆ తోటలు, కొండలు, ఆ చుట్టుపక్కల వెతికినా కూడా ఒక్క గోవు కూడా కనపడలేదట. తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ ఒక్క గోపబాలుడు కూడా కనపడలేదు. అప్పుడు ఇది బ్రహ్మ చేసిన ఇంద్రజాలమని కృష్ణుడు గ్రహించి, అప్పుడు కృష్ణుడు తానే గోవుగా గోపబాల రూపము ధరించి వారందరినీ వారి వారి ఇళ్లల్లో విడిచిపెట్టి వచ్చాడు. ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు బ్రహ్మ గృహలో దాచిపెట్టిన గోవులు, గోపబాలను అక్కడే ఉన్నారు. ఆయన వనంలోకి వచ్చి చూస్తే ఇక్కడ అందరూ ఉన్నారు. అప్పుడు బ్రహ్మగారు ఆశ్చర్యపోయి కృష్ణుని మహిమను గ్రహించి తను స్వతంత్రుడు అనే గర్వభావమును వదిలిపెట్టి కృష్ణుడే మహావిష్ణువని, ఆ దూడలు, గోవులు, బాలులు ఆయన స్వరూపమని గ్రహించి బ్రహ్మ వినయంతో తన 4 శిరస్సులపై దాల్చిన కిరీటాలతో కృష్ణుని పాదాలు తాకు వంగి నమస్కరించాడు. ఇంట్లో అంతరార్థం ఏమిటంటే, ఈ జగము ఎవరిచే సృష్టించిందో, జీవిస్తుందో, మరలా వారిలోనే చేరుతుందో, ఎవరిని పొందుతుందో అతను బ్రహ్మము. దూడలు, గోపబాలులు కృష్ణునితో సృష్టించబడి అతని చేతనే నిలిచి యుండి మరలా అతనిలోనే లయము చెందినట్లు ఈ వత్సాపహరణ ఘట్టము వలన తెలుసుకున్నాం. భగవంతుని అందలి గుణములను భగవానునితో కూడా అనుభవించటయే మోక్షమని ఉపనిషత్తు నిరూపిస్తుంది. గోపబాలులతో కలిసి కృష్ణుడు చద్దులు ఆరగించటంలో మోక్ష స్వరూపము తెలియచున్నది. కృష్ణుని సౌందర్య మాధుర్యమును స్వామితో పాటు గోపబాలులు అనుభవించుచు